ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. స్తోత్రం నా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ దినము నా తండ్రి విశ్రాంతి దినమును మేము పరిశుద్ధంగా ఆచరించటకు మీ నివాస స్థలమునకు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలో కూడా మీరే తోడుగా ఉంది బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచి వారి హృదయం అనే పలకల మీద లేఖనాలను రాసుకొని ఆ ప్రకారం ధ్యానించి నేను స్తుతించే భాగ్యం దయచేయమని, జరుగుతున్న సన్నిధికి తోడుగా ఉండి ఆది నుండి అంతవరకు ఆసక్తి వహించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నవి. కనుక ప్రతిష్ఠితములకు ఆభరణములంటే గ్రంథంలో ఏ విధంగా ఉన్నాయో, ఏ రూపంలో ఉన్నాయో మనము చక్కగా ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని దేవుని ఎదుట, యెహోవా ఎదుట సాగిలపడాలని దావీదు చక్కగా మనకు లేఖనాల్లో మనకి బయలుపరిచారు. ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన ఆభరణాలు, దేవునికి ప్రతిష్ఠితమైనవి. ఒక మానవుడు దేవునికి మరి ఏ విధంగా సాగిలపడాలి, ప్రతిష్ఠితమైన ఆభరణములు ఏ రూపంలో ఉంటాయో మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యము అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరము కట్టి ఏ క్రమములో నడపాలో ఇక్కడ సొలొమోను చక్కగా మందిరం కట్టబోతున్నాడు. సొలొమోను మందిరము కట్టాలని ఉద్దేశించి వేటి ప్రకారం నడిపించాలో మనకి చక్కగా బయలుపరిచారు. ఇవే పరిశుద్ధమైన ఆభరణములు. ఇవే మోషే పదాజ్ఞలు శాసనముల దగ్గర, గుడారములో శాసనముల దగ్గర, మందసము దగ్గర ఈ క్రమముగానే నడిపించారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములు అంటే 3 వంశముల వారు ధూపము వేయుటకు అంటే ప్రార్థన చేసుకొనుటకు, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకు అంటే దేవుని వాక్యము నిత్యము ముమ్మారు దేవుని వాక్యము బోధించుటకు, వినే దేవుని వాక్యాన్ని అందించటానికి సన్నిధి రొట్టెలు అంటే దేవుని వాక్యం అని అర్థము. అందించుటకు ఉదయ సాయంకాలముల యందును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును. ఉత్సవములంటే పండుగల యందును, పస్కానబడిన పులియన్ రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ,
ఈ 3 పండుగల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులు అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరము ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. కనుక మందిరం కట్టాలని ఉద్దేశించిన వారు ప్రతి ఒక్కరూ మోషే దగ్గరికి వెళ్ళాలి. తర్వాత దావీదు దగ్గరికి కూడా రావాలి. దావీదు కూడా రాజుగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మందసము దగ్గర ఈ క్రమమును ఏర్పాటు చేశాడు. సొలొమోను కూడా మందసము పదాజ్ఞల మందసము దగ్గర ఈ క్రమం జరుగుతూ ఉంది కనుక నేను కట్టించబోతున్నాను మందిరము, ఆ మందిరములో ఈ క్రమమును నేను చక్కగా నడిపిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనము 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులను లేవీలకును చేసి ఉన్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చేది. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మందిరమును పరిశుద్ధమైన ఆభరణములతో కట్టి జరిగించి సమాప్తం చేశాడు, ఒక మందిరంగా మార్చాడు. కనుక పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడమని దావీదు ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు. ఆ విధంగా సొలొమోను కూడా పరిశుద్ధమైన ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరింపచేసి మందిరమును సమాప్తము చేశాడు. ఇక్కడ మోషే వచ్చాడు. మోషే ఇచ్చిన ఆజ్ఞని బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగల యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చేది. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకున్నటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించను. దైవజనుడైన దావీదు అలాగనే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. మోషే దేవుడు మోషే ద్వారా బయలుపరిచిన మందిరము క్రమము, మందసము దగ్గర జరిగించే క్రమము
దావీదు చక్కగా జరిగించాడు. ఆ విధంగా మరి సొలొమోను కూడా చక్కగా ఆ క్రమము మందిరం కట్టి జరిగించాడు. మందిరం, ఒక మనిషి దేవుని ఆలయంగా మార్చబడాలంటే, ఒక మనిషి దేవుని మందిరంగా మార్చబడాలంటే ఈ క్రమమే జరిగించాలి. ఈ క్రమమే జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని బాల్యములో ఆయన పుట్టిన తర్వాత 8వ దినము సున్నతి చేసిన తర్వాత మరియమ్మ యోసేపులు యెరూషలేము దేవాలయమునకు 33 దినాలు ధర్మశాస్త్ర క్రమం ప్రకారము దేవునికి అంటే ప్రభువునకు ప్రతిష్ఠ చేయటానికి యేసు ప్రభువుని యేసుని తీసుకెళ్ళి ప్రభువునకు ప్రతిష్ఠత చేశారు. 33 దినాలు అయిన తర్వాత, అంటే పురిటాలు వాళ్ళ తల్లి, అందుని బట్టి 8వ దినము సున్నతి చేయబడ్డాడు. యెరూషలేము దేవాలయమునకు తీసుకెళ్ళి ప్రభునకు ప్రతిష్ఠత చేశారు. అక్కడ యెరూషలేము దేవాలయంలో పండుగలు ఇవే: విశ్రాంతి దినము, అమావాస్యలు, ఉదయము అస్తమయ కాలంలో స్థుతిగానములతో దేవుని స్తుతించి ఆరాధించటం, 3 పండుగలు: పులియన రొట్టెల పండుగ, పన్నుశాలల పండుగ, వారముల పండుగ. ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ మోషే మందసం దగ్గర ఏ క్రమం అయితే జరిగించారో దావీదు ఆ క్రమమే జరిగించారు. దావీదు జరిగించిన క్రమం ప్రకారము సొలొమోను కూడా జరిగించాడు. సొలొమోను జరిగించిన క్రమం ప్రకారము యేసు ప్రభుని సొలొమోను మందిరము, యెరూషలేము దేవాలయంలో సొలొమోను కట్టిన మందిరమునకు యేసు ప్రభుని తీసుకొని వెళ్ళారు. అక్కడ 8వ దినమున ఆయనకు సున్నతి చేసి బాలుడైన యేసుని యెరూషలేము దేవాలయానికి, యెహోవా మందిరానికి తీసుకెళ్ళి 33 దినాలు అయిపోయిన తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ ప్రతిష్ఠత చేశారు. ప్రభు అంటే యెహోవాకు ప్రతిష్ఠత చేశారు. యేసు ప్రభు కూడా పస్కా పండుగను ఆచరించాడు, వారముల పండుగను ఆచరించాడు, పర్ణశాలల పండుగను ఆచరించాడు. ప్రతిదినము అనుదినము దేవుని ఆలయానికి వెళ్ళేవాడు, అక్కడ బోధించేవాడు. అనుదినము దేవుని ఆలయంలో నేను ఉన్నప్పుడు నన్ను మీరు ఎందుకు పట్టుకోలేదు అంటున్నారు. యేసు ప్రభును అప్పగింపబడేటప్పుడు, ఆ యేసు ప్రభుని పట్టుకునేటప్పుడు ఆ మాటలు వాడి, అనుదినం నేను దేవుని ఆలయంలో ఉన్నాను కదా, ఉదయాస్తమయంలో దేవుని స్తుతిగానములతో ఆయన స్తుతించి ఆరాధించాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాడు యేసు ప్రభు. విశ్రాంతి దినము యందును, అమావాస్యలు యందును, ముమ్మారు జరుగు 3 పండుగల యందును, ఇవన్నీ కూడా యెహోవా మందిరంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు ప్రతిష్ఠితములుగా ఆభరణములను ధరించుకున్నాడు. అనుదినము దేవుని ఆలయంలోకి వెళ్ళి బోధించేవాడు. విశ్రాంతి దినము దేవుని ఆలయంలో ఉన్నాడు. ప్రతి దినము అమావాస్య దినములలో దేవుని ఆలయంలో ఉన్నాడు. ముమ్మారు పండుగలలో ఉన్నాడు. 4వ పండుగ కూడా ఉంది, ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఆ పండుగను కూడా యేసు ప్రభు ఆచరించారు. అంటే దేవుడు మోషే ద్వారా బయలుపరిచిన ఈ ప్రతిష్ఠితముల ఆభరణములను మోషే ద్వారా దావీదు తెలుసుకున్నాడు. దావీదు జరిగించిన ప్రతిష్ఠితముల ఆభరణములను మరి సొలొమోను మందిరం కట్టి ఆ మందిరంలో క్రమం జరిగించాడు. మందసము దగ్గర మోషే జరిగించిన క్రమము, తర్వాత దావీదు జరిగించిన క్రమము, ఆ తర్వాత మరి సొలొమోను జరిగించిన క్రమము, ఆ తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా ఎజ్రా, నెహెమ్యాలు, ఎహిస్కేలు, ఇర్మియాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు కూడా ఈ క్రమంలోనే జరిగించుకున్నారు. ప్రతిష్ఠితములుగా ఆవరణలను ధరించుకున్నారు. దేవుని ఎదుట సాగిలిపడ్డారు. కొత్త నిబంధనలో యేసు ప్రభువే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. యేసు ప్రభు కూడా పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకున్నాడు. అయితే ఇక్కడ ఏ క్రమం అయితే జరిగిందో, మోషే దగ్గర ఏ క్రమం అయితే జరిగిందో, సమయంలో ఉన్నప్పుడు కూడా శృంగారమైన దేవాలయంలో ఏ క్రమం అయితే జరిగిందో, దావీదు మందసము దగ్గర ఏ క్రమం అయితే జరిగించాడో, సొలొమోను మందసము దగ్గర ఏ క్రమం అయితే జరిగించాడో, మందిరము కట్టి మందిరంలో ఏ క్రమం అయితే జరిగించాడో సొలొమోను, ఆ క్రమం ప్రకారమే యేసు ప్రభు కూడా దేవుని ఆలయమునికి వెళ్ళి అక్కడ జరిగే క్రమంతటి ప్రకారము జరిగించుకున్నాడు. పరిశుద్ధమైన ఆభరణములను, ప్రతిష్ఠితములకు ఆభరణములను యేసు ప్రభు చక్కగా ధరించుకున్నాడు.
మనము కూడా ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకోవాలి. దేవునికి ఇంపైన సువాసన కలిగిన ఆభరణాలు ధరించుకోవాలి. 3 వంశముల వారు, సుగంధ వర్గముల వారంటే 3 వంశముల వారు. సుగంధ వర్గముల వారంటే దేవునికి ప్రేమ దేవుని బిడ్డలారా, 3 వంశముల వారు, ఈ భూమి మీద జీవిస్తున్న 3 వంశముల వారు ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకుంటేనే దేవునితో సహవాసం ఉంటుంది. ఆత్మ సంబంధులకు పరిశుద్ధమైన ప్రతిష్ఠితములైన ఆభరణములు ధరించుకొని దేవుని ఎదుట సాగిలి పడతారు. కనుక మరి 96వ కీర్తనలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 96వ అధ్యాయము. మోషే ఏం చెప్పాడు మనం చక్కగా చూద్దాం. 8వ వచనం చదువుకుందాం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. కనుక సర్వభూజనులు 3 వంశముల వారు, సుగంధ వర్గముల వారు, షేము, హాము, యాపేతు, ఇశ్రాయేలీలు, అషూరీలు, ఐగుప్తీలు, హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, ఈ 3 వంశముల వరకు ఒక్క తండ్రికి పుట్టిన వారే. నీతిమంతుడైన యెహోవా సేవకుడైన నీతిమంతుడైన నోవాహు పుట్టిన సంతానమే ఇది. భూమి అందంతటా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని మహిమపరచాలి, పరిశుద్ధమైన ఆభరణాలను ధరించుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఈ పరిశుద్ధమైన ఆభరణాలు అవి మనం చక్కగా మన పూర్వీకులు ధరించుకున్నారు. మోషే దగ్గర నుండి యెహోషువ, సమూయేలు, దావీదు, సొలొమోను, యెజ్రె, నెహెమ్యాలు, యిర్మీయా, యెహెజ్కేలు, వీళ్ళందరూ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకున్నారు. దేవుని ఎదుట సాగిలిపడ్డారు. మనము ఏ ఆభరణాలు ధరించుకోవాలి? వీరిని చూచుకుంటూ వీరితో సహవాసం చేశాడు యేసు ప్రభు. ప్రతిష్ఠితములుగా ఆభరణములను ధరించుకోవటానికి యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారు తల్లిదండ్రులు. అక్కడ జరిగించాడు పస్కా పండుగ. పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగను ఆచరించటకు యేసు యెరూషలేముకి వెళ్ళాను. యూదుల పండుగ ఒకటి వచ్చాను. యేసు యెరూషలేముకి వెళ్ళాను. పర్ణశాలల పండుగ వచ్చినప్పుడు యేసు యెరూషలేముకి వెళ్ళాను. ఈ కాండాల్లో ఉన్న పండుగే, పాత నిబంధనలో ఉన్న పండుగలే కొత్తలో ఉన్న పండుగలు. పాత నిబంధనలో ఉన్న విశ్రాంతినే కొత్త నిబంధనలో విశ్రాంతినము. పాత నిబంధనలో ఉన్న అమావాస్య కొత్త నిబంధనలో అమావాస్య. ఉదయము అస్తమయము, ప్రతి దినము అనుదినము ఉదయము అస్తమయ కాలములలో దేవుని స్తుతించి ఆరాధించుటకు దేవుని ఆలయానికి యేసు ప్రభు వెళ్ళాడు. ప్రతిష్ఠితము ఆభరణములు అంటే అవే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏ ఆభరణాలు ధరించుకోవాలి? నాశనకరమైన ఏ వస్తువు ధరించుకుంటే చదువువాడు గ్రహించను గాక అవి మానవుడిని పాతాళానికి తీసుకెళ్తానికి అవి నాశనకరమైన ఆభరణములు. ఈ దేహం మీద నాశనకరమైన ఆభరణాలు ధరించుకుంటే పాతాళానికి వెళ్ళేది. దేవునికి ఇష్టం లేదు నాశనకరమైన ఆభరణములు. అందుకే యేసు ప్రభు నాశనకరమైన ఆభరణములు ధరించుకుని ఆ నాశనకరమైన నాశనకరమైన ఏ వస్తువును ధరించుకున్నవాడు పరిశుద్ధ స్థలం మీద నిలిచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. పరిశుద్ధ స్థలం అంటే మనమే, దేవుని ఆలయము మనమే. ఆత్మ సంబంధులకే ఈ పాఠాలు, శరీర సంబంధులకు కాదు. లోకములో వారు మానవులను కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకునే వారికి కాదు, ఆత్మ సంబంధులు ఉండారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఆత్మ సంబంధులు ఉండారు, ఇప్పుడు కూడా ఆత్మ సంబంధులే ఉండారు. యాజకుల్లో ఉండారు, ప్రజల్లో ఉండారు. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన ఆభరణాలు ధరించుకుంటేనే పరలోక రాజ్యములకు వారసులు. కనుక శరీర సంబంధులు ప్రేమ దేవుని బిడ్డల వారి క్రమం వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. వాళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటారు. వారికి ఈ నాశనకరమైన ఏ వస్తువుల గురించి తెలియదు.
ప్రతిష్ఠితముల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలి పడాలన్న ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు. అవి వారికి ముసుగు వేయబడి ఉన్నది. కనుక మనం నాశనకరమైన ఏ వస్తువుని తీసివేయాలి. పరిశుద్ధ స్థలం మీద ఉన్నప్పుడు ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకోవాలి. యేసు ప్రభు కూడా ఇవే ధరించుకుంది. అందుకే చక్కగా జన్మ ఒక్క చోట 2-3 చోట్ల చెప్పాడు నాశనకరమైన ఏ వస్తువు అని యేసు ప్రభు. అది చదువువాడు గ్రహించునుగాక. ఆత్మ సంబంధులు దీన్ని గ్రహిస్తారు కానీ శరీర సంబంధులు దీన్ని గ్రహించలేరు. అందుకే ఇశ్రాయేలీలోనే ఆత్మ సంబంధులు శరీర సంబంధులు ఉన్నారు. ఇశ్రాయేలీలోనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు అక్కడ వెండి బంగారంలను వాళ్ళ దగ్గర తీసుకొని ఐగుప్తులు అన్ని జనుల దగ్గర వీరు ధరించుకున్నారంట. అందుకే దేవునికి కోపం వచ్చేసింది. ఇది పరిశుద్ధ స్థలము, దీన్ని పవిత్రముగా ఉంచండి. నా నివాస స్థలాన్ని మీరు పరిశుద్ధముగా ఉంచాలి. నాశనకరమైన ఏ వస్తువులతో నా పరిశుద్ధ స్థలం మీద ఉంటే నాకు కోపం వస్తుంది. మిమ్మల్ని ఏం చేయాలో అది మీకు తెలియబడినట్లుగా మీ ఆభరణములను తీసివేయమని చెప్పాడు. ప్రతిష్ఠితములకు ఆభరణాలు మనం ధరించుకోవాలి. అవి మనం చదువుకున్నప్పుడు ఈ ఆభరణాలు ఎక్కడ ఉన్నాయంటే మోసే మందసము దగ్గర సిద్ధపరిచాడు. అహరోను యాజకత్వం ఇచ్చి అక్కడ యాజకత్వం చేసే అహరోను యాజకత్వం చేసేటప్పుడు మరి సమకూప రొట్టెలను కూడా ఉంచారు. అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అని ఎక్కడెక్కడ ఏ కార్యాలు చేశారో అవే రొట్టెలు, పులియని రొట్టెలు. ప్రేమ దేవుని బిడ్డ అదిగో మరి అది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే సవరించబడిన రొట్టె విషయంలోను, సవరించబడిన అంటే వాక్యం ఏం బోధించాలో ముందుగానే సిద్ధపరుస్తారు. ఇక్కడ నేను వాక్యం ఏం బోధిస్తున్నానో ముందుగానే చెప్తున్నా. ప్రతిష్ఠితములకు ఆభరణములను మనం ధరించుకొని దేవుని ఎదుట సాగిలి పడాలి. అవి ఏ రూపంలో ఉంటాయని నేను పిల్లలకి చెప్తున్నాను, వాళ్ళకి బోధిస్తున్నాను. అలాగే మందసము దగ్గర ప్రేమ దేవుని బిడ్డలారా సమకూప రొట్టెలు అంటారు. వాటిని సవరించబడిన రొట్టె విషయంలోను సమకూప రొట్టెలు అంటే దేవుని వాక్యమే రొట్టె. దేవుని వాక్యమే రొట్టె. పులియని రొట్టెలతో పండుగను మనం ఆచరించకూడదు. పులిసిన దాంతో మనం పులియని రొట్టెతో పండుగను ఆచరించాలి. కానీ ఐగుప్తులో నేర్చుకొని వచ్చిన వ్యభిచార కార్యములు, అక్కడ భయంకరమైన దురాత్మ కార్యాలు, వాటితో మనం పండుగను ఆచరించకూడదు. అది దేవుడని యెహోవా చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ మోషే ద్వారా చెప్పాడు, అక్కడ దావీదు ద్వారా మనకు బయలుపరిచారు. మరలా సొలొమోను కూడా ప్రతిష్ఠితములకు ఆభరణాలు అంటే మనకు చక్కగా బయలుపరిచారు. లేఖనాల్లో మనం చదువుకుందాం. చూడండి, విశ్రాంతి దినముల యందును దేవుడైన యెహోవా ఆదికాండంలో మనం చదువుకుందాం. చూడండి, ప్రతిష్ఠిత ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట మనం సాగిలి పడాలంటే ఆదికాండము 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 7 దినాలు 6 దినాలు సృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 దినాలు భూమి ఆకాశం సముద్రం దాని మీద సమస్తమును, 6వ దినమున మానవుడిని చేసి 7వ దినమున విశ్రమించాడు. దీనిని ఏం చేశాడు? ఏమన్నాడు? దీన్ని విశ్రాంతి దినము మీరు పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం విశ్రాంతి దినాన్ని గురించి. 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి, నిత్య జీవనకు వారసులు అవుతానికి అంటున్నాడు యేసు ప్రభు. ఒకడు వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను నిత్య జీవనకు వారసులు కావాలంటే నేనేం చేయాలంటే నువ్వు 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు. ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఉన్న 8వ దినం విశ్రాంతి దినం కూడా యేసు ప్రభు ఆచరించాడు. 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమును
పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. దేవుడైన యెహోవా 6 దినాలు పనిచేసి 7వ దినమును విశ్రమించాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలందరికీ ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించుటకు 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞలో ఆజ్ఞ ఇచ్చేసాడు మనకి. 8వ వచనము 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ నువ్వు మీరినా కూడా నీకు ప్రేమ దేవుని బిడ్డలారా రాజ్యము దక్కదు. 10 ఆజ్ఞలన్నీ నెరవేర్చుకోవాలి మనం. 10 ఆజ్ఞలో ఈ ఆజ్ఞ యేసు ప్రభు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు 4 సువార్తల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాడు. మోషే ఏ విధంగా ఆచరించాడో మనం చదువుకుందాం. లేవీకాండము 23వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత జన్మగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. 8వ దినము అల్లాడించే దినము కూడా అంటారు. పరిశుద్ధ సంఘముగా కూడుకొని దినమని కూడా అంటారు. పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొనుడి. 7 దినాలు అయిపోయిన తర్వాత 8వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనుడి. అల్లాడించే దినమని కూడా చక్కగా ఉదాహరిస్తారు. ఈ 8వ దినమే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లేపబడ్డాడు. దేవుడు తన కుమారుడిని లేపుకున్నాడు. దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా మనందరి పాపముల నిమిత్తము తన కుమారుని బలియాగము చేసిన తర్వాత సిలువలో ఆయన చనిపోయిన తన కుమారుని సిలువలో చనిపోయిన తన కుమారుని సమాధి చేయబడిన తన కుమారుని దేవుడైన యెహోవా విశ్రాంతి దినము అయిపోయిన మరుసటి దినమున యేసు లేచెను. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త ఈ పరిశుద్ధ సంఘముగా కూడుకునే దినమే, ఈ అల్లాడించే దినమే క్రొత్త నిబంధనకు వచ్చేదకే పునరుద్ధాన దినం అయ్యింది. ఈ విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎప్పుడు లేచాడు యేసు? ఈ యేసుని దేవుడు లేపెను. అపోస్తలులను బడిన పౌలు శిష్యులు అందరూ చక్కగా దేవుడు ఆయన కుమారుని లేపుకున్నాడు. ఎప్పుడు లేపాడు? ఆదివారమున. ఎప్పుడు లేపాడు? పరిశుద్ధ సంఘముగా కూడుకొని దినమున. ఎప్పుడు లేపాడు? అల్లాడించే దినము. చూసారండి ఎక్కడి నుంచి? మోషే దగ్గర నుంచి వచ్చింది. మోషే దగ్గర నుండి అల్లాడించే దినము, పరిశుద్ధ సంఘముగా కూడుకొని దినము, ఇక్కడ పునరుద్ధాన దినము. ఇవే పరిశుద్ధములకు ఆభరణములను మనం ధరించుకోవాలి. ఈ రోజు శనివారము, రేపు పునరుద్ధాన దినము, రేపు పరిశుద్ధ సంఘముగా మనం అందరం కూడుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో అల్లాడించాలి. చూసారా, మనము దేవుని సన్నిధిలో మన పాపములకు పరిహారము పొందుకొని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే దినము. మనం పరిశుద్ధ ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలి పడాలంటే పరిశుద్ధ ఆభరణాలు ఏమండి ఈ భూమి మీద? పరిశుద్ధ స్థలము. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. యేసు ప్రభు చెప్తున్నాడు, పలుకుతున్న మాటలు ఇవి. 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారనెను. కనుక మనం ఏ మందిరం అయి ఉన్నామో? ప్రార్థించే మందిరంగా ఉండాలంట. దేవునికి ప్రార్థన చేసే మందిరంగా ఉండాలి. మనం దేవుని ఆలయంగా ఉండాలి. ఈ ఆలయంలో నుండే ధూపం వేయాలి ఆయనకి. ధూపం అంటే ప్రార్థన, సాంబ్రాణి పొగ ధూపం కాదు. మన ప్రార్థనే ధూపం వల్ల వెళ్తుంది దేవుని సన్నిధికి. నైవేద్యము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము. సుగంధ వర్గముల వారంటే భూమి మీద ఉన్న 3 వంశముల వారు. నోవాకు సంతానము 3 వంశముల వారు భూమి అందంతటా వ్యాపించారు. కనుక ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని దేవుని ఎదుట సాగిలు పడాలి. ఈ ఆభరణాలు లేకుండా, ఈ క్రమము లేకుండా నువ్వు దేవుని సన్నిధికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేనంటే ఉపయోగం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే ఈ ఆభరణాలే ఉండాలి. మోషే ధర్మశాస్త్రము ప్రకారము మందసభ దగ్గర ఏ క్రమము నడిపించాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం కట్టి శృంగారమైన దేవాలయంలో ఏ క్రమం జరిగించారో, దావీదు మందసము దగ్గర ఏ క్రమం జరిగించారో, సొలొమోను మందిరం కట్టి ఏ క్రమం జరిగించాడో, యేసు ప్రభు మందిరానికి వెళ్ళి ఏ క్రమము జరిగించాడో, ఆ క్రమములో చక్కగా అందరూ పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకోవాలి. వీరే ఆత్మ సంబంధులు. ఈ క్రమమును ఎవరైతే జరిగిస్తారో, ఈ క్రమం ప్రకారం ఎవరైతే నడుచుతారో వారందరూ కూడా ఆత్మ సంబంధులే. భూమి మీద శరీర సంబంధాలు ఉన్నారు, ఆత్మ సంబంధాలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకొని దేవుని ఆజ్ఞలు మీరు బొత్తిగా నిరాకరించాడు అన్నాడు యేసు ప్రభు. చూడండి, లేఖనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చదువుకుందాం. 6వ వచనం మనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజల పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గుర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చూసారా, మీరు సొంత మానవులు కల్పించిన పద్ధతి ప్రకారం నడుచుకోవటానికి దేవుని ఆజ్ఞలంట మర్చిపోయారంట, దేవుని ఆజ్ఞల నుంచి విడిచిపెట్టారంట. యేసు ప్రభు యెషయా ప్రవక్త ప్రవచించిన లేఖనాలను చక్కగా చెప్తున్నారు వాళ్ళకి. యేసు ప్రభు సొంతగా ఏది బోధించడు, బోధకుడు ఏది సొంతగా బోధించడు. బోధకుడు బోధించాడంటే ప్రవక్తల్లో ఉన్న మాటలే తీసుకొచ్చి బోధిస్తాడు. ముందుగా ప్రవక్తలు నడిచిన మార్గంలోనే బోధకుడు నడుస్తాడు, బోధిస్తాడు. బోధకుడు కనుక మనకి బోధిస్తాడు. బోధకుడి మాటలే వినాలి. ఇక రెండో వాళ్ళ మాటలు మీరు వినొద్దు. బైబిల్ గ్రంథంలోనే బోధకుడు బోధించటం ఉంది. బోధకుడు ఏమైతే బోధించాడో ఆ బోధక ప్రకారమే మనం నడవాలి. బోధకుడు పండుగలను ఆచరించడానికి, విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి అనుదినం ముమ్మారు దేవుని ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రతిష్ఠిత పండుగను ఆచరించుటకు పండగలన్నీ ఆచరించాడు. ప్రేమందరు విశ్రాంతి దినమును ఆచరించాడు. ప్రతిదినము దేవుని ఆలయానికి వెళ్ళాడు. దేవుని యొక్క పని చక్కగా ముగించాడు. పరిశుద్ధమైన ఆభరణములను ధరించుకొని చక్కగా దేవుని యొక్క పని సంపూర్తి చేశాడు.
అయితే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఇది పరిశుద్ధ స్థలముగా మనం ఎంచుకోవాలి. ఆత్మ సంబంధులకి ఇది పరిశుద్ధ స్థలము. ఆత్మ సంబంధులకు మాత్రమే మన దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అంటున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అపొస్తలులు 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనము. అపొస్తలుడు అనబడిన పౌలు చెప్పే మాటలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. పరిశుద్ధమైన ఆభరణములు దేహమునకు ధరించుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన ఆభరణాలు ఇప్పుడు చెప్పుకునేవన్నీ పరిశుద్ధమైన ఆభరణాలే. యేసు ప్రభు కూడా పరిశుద్ధ ఆభరణాలు ధరించుకున్నాడు. మోషే, అందరూ కూడా, ప్రవక్తలందరూ, రాజులందరూ, దేవుని సేవకులందరూ, ఆత్మ సంబంధాలందరూ పరిశుద్ధమైన ఆభరణాలు దేహమునకు ధరించుకున్నారు. వారు ఇప్పుడు పరదేశం అనే విశ్రాంతిలో చేరుకొని ఉన్నారు. ఇప్పుడు మనం కూడా పరదేశం అనే విశ్రాంతిలోకి వెళ్ళాలంటే ఏ ఆభరణాలు ధరించాలి? ఏ క్రమంలో నడవాలి? యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అదే క్రమము, మోషే దగ్గరికి వెళ్తే అదే క్రమము, దావీదు దగ్గరికి వస్తే అదే క్రమము, యెజ్రా నెహెమ్యాల దగ్గరికి రండి, యిర్మీయా యెహెజ్కేలు దగ్గరికి రండి. మీరు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల దగ్గరికి వచ్చిన ఈ క్రమమే ఆత్మ సంబంధులు అంటారు వీరిని. కనుక ఆత్మ సంబంధాలందరూ కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ అధ్యాయం చదువుకొని మనము ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథము 133వ అధ్యాయం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని మాత్రం అది మాత్రం చక్కగా రాసుకుంటాము. ఆ కింద చదవండి ముందు. ఆ కింద రాయబడింది చదివితే అహరోను దగ్గరికి వెళ్తావు, మోసే దగ్గరికి వెళ్తావు. అక్కడి నుంచి సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము, కొత్త నిబంధన దాకా ఒకటే క్రమము. ఆత్మ సంబంధులందరూ కూడా దేవుడు మోసే ద్వారా ఏర్పాటు చేసిన ఆ క్రమం ప్రకారమే నడిచారు. యేసు ప్రభు దగ్గర కూడా శిష్యులు, అపొస్తలులు అనబడిన పౌలు అందరూ కూడా ఒకే క్రమంలో నడుచుకున్నారు. విశ్రాంతి దినం ఆచరించారు. ప్రేమ దేవుని ప్రతిదినము ఆనదినము దేవుని ఆలయానికి వెళ్ళేవారు. స్తుతిగానములతో ఆయన స్తుతించి ఆరాధించేవారు. పండుగలన్నీ కూడా చక్కగా ఆచరించారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన ఆభరణాలంటే లేఖనాల్లో దేవుని పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లలు దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ఏ క్రమం జరిగించారో ఆ క్రమం ప్రకారమే మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరికి పోయిన అదే క్రమము, మోసే దగ్గరికి వచ్చిన అదే క్రమము, నువ్వు మధ్యలో యెహెజ్కేలు దగ్గరికి వచ్చిన అదే క్రమము, ఆ తర్వాత నెహెమ్యా యెజ్రా దగ్గరికి వచ్చిన అదే క్రమము. చిన్న ప్రవక్తల్లో కూడా ఈ పండుగల్ని ఆచరించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, యిర్మీయా ప్రవక్త అందరూ కూడా వీటన్నిటినీ చక్కగా నెరవేర్చారు. అయితే మనం ఏ క్రమం నెరవేర్చి దేవునికి ఇంపైన సువాసన కలిగిన వారుగా ఉందాము. పరిశుద్ధమ ఏ ఆభరణాలు ధరించుకొని దేవుని ఎదురు సాగిలపడాలి, దేవుడెవరో ముందు తెలుసుకోవాలి. దేవుని కుమారుడు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మనకు మార్గమై ఉన్నాడు. దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాడు, ఏ విధంగా స్తుతించాడు, ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు, ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఏ విధంగా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాడు, ఆ విధంగా యేసు ప్రభువే మనకు మార్గము. దేవుని యొక్క సత్యాన్ని నెరవేర్చాడు యేసు ప్రభువు. ఆయన యొక్క మార్గములలో మనం నడిచినట్లయితే సత్యమును మనము నడుచుకున్న వారు అవుతాం.
నీతిమంతులుగా మనం తీర్చబడతాము. ఎలా తీర్చబడతాము నీతిమంతులుగా? మన సొంత నాలెడ్జ్ ఉపయోగించి మానవులు కల్పించిన ప్రకారం నడుచుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెక్కడ వారో నాకు తెలియదు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. నా తండ్రి చిత్తము నెరవేర్చువారే నిత్య జీవమునకు వారసులు. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, నిత్య జీవమునకు వారసుడై తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. కనుక మరలా దేవుడు తన కుమారుని పంపించే టైం దగ్గర పడుతుంది. కడవరి దినాలు, అంత్య దినాలు సూచనలు జరుగుతున్నాయి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండద్దు. ఏ ఒక్క బిడ్డ నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన దీర్ఘశాంతము కలిగి తన కుమారుని పంపించకుండా అలాగే ఉంటున్నాడు. ఇంకెవరైనా మారుతారేమో, ఇంకెవరైనా పరిశుద్ధమైన ఆభరణాలు ధరించుకోగలుగుతారేమో, ఇంకెవరైనా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సమకూర్చుకుంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా పరిశుద్ధమైన ఆభరణములను మనం ధరించుకొని ఆయన ఎదుట మనం సాగిలపడాలి. యేసుక్రీస్తు దేవుని ఆలయానికి వెళ్ళి పరిశుద్ధమైన ఆభరణములు ధరించుకున్నాడు. అక్కడ జరగాల్సిన క్రమం అంతటి ప్రకారం జరిగించాడు. ఆయన బోధించాడు, బోధకుడుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, నిత్య జీవమునకు వారసులయ్యాడు. నీవు నేను మనందరం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులన్నట్లుగా సిద్ధపడదాం. అనేక మందిని సిద్ధపరచుకుందాం. పార్ట్ 1 ఇప్పుడు చెప్పింది, పార్ట్ 2 ఉంది. దాని కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.